ప్రభు మహాకృపను బట్టి మూడవ దినం ఈ సభ ద్వారా వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అవకాశం లభించింది. అందును బట్టి తండ్రికి హృదయపూర్వకంగా మన రక్షకుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా శ్రద్ధాశక్తులతో భయభక్తులతో దేవుని మాటలు విని వాటి ద్వారా మీరందరూ ఫలించేవారుగా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. తలలు వంచినట్టయితే ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం అందరూ కూడా. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వెతబడబోతున్నటువంటి వాక్యం మీ పిల్లల హృదయాలకు అవసరమైనది కనుక ఆకాశ మహాకాశములకు సృష్టికర్త, నిత్యము మమ్మల్ని బలపరుస్తున్న మా తండ్రి, వారు దానిని విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. మీ సత్యవాక్య ప్రకాశము చేత ప్రతి ఒక్కరి హృదయాన్ని వెలిగించమని, ఈ ప్రాంగణమంతా మీ యొక్క ఆలోచనలతో నింపమని, సర్వశక్తి గల దేవ, మీ దీనదాసుడైన నాకు మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి బలపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి గత 2 దినాలుగా దైవాకర్షణను గూర్చినటువంటి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొదటి రోజు దుష్టుడు ఏ విధంగా సమాజాన్ని ఆకర్షించి లోకమంతయు దుష్టుని యందు ఉన్నది, దుష్టుని యందు పడి ఉన్నది అనే సత్యాన్ని నేర్చుకున్నాం. నిన్నటి దినాన దుష్టుడు ఏ విధంగా మనుషుల్ని తన వశం చేసుకుని వాడుకుంటున్నాడో, అలాగే దేవుడు ఏ విధంగా ఆకర్షించుకుని ఆయన పనిలో నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో కూడా మనం నేర్చుకున్నాం. ఈ ముగింపు దినాన ఒక అద్భుతమైన సత్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. భక్తి అనగానే చాలామంది భౌతికమైన భావాలలో అలవాటు పడి బ్రతుకుతున్నారు. అది ఏ మతమైనా సరే భౌతికమైన భక్తికి విలువనిస్తూ ఉంటారు. అంటే ఒక దేవాలయం, ఆ దేవాలయంలో ఒక విగ్రహం లేదా ఒక ప్రతిమ లేదా ఒక రూపం లేదా ఒక ఆకారం ఏమీ లేకపోతే మామూలుగా అందరూ కలిసి ఒక దేవాలయంగా భావించి కూర్చునేటువంటి ప్లేస్. ఆ దేవాలయంలో భౌతిక సంబంధమైన భక్తి ఆచార సంబంధమైన భక్తిగా మారడం అనగా క్రమంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం, కొందరైతే నామకార్థంగా ఆచారబద్ధంగా వాటిని కొనసాగించడం. అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు అసంకల్పితంగా ఒక చర్య జరుగుతూ ఉంటుంది. అసంకల్పితంగా అంటే వాళ్ళ జీవితంలో అది అలవాటు పడిపోతారు. ఎలా అంటే వాళ్ళని డ్రిల్ చేయిస్తూ ఉంటారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చేత కొన్ని కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. వాటికి అలవాటు పడిపోతారు వాళ్ళు. డైలీ వాళ్ళ మైండ్కి అదే రిపీటెడ్గా జరగడం వల్ల అటెన్షన్ స్టాండిటీస్ అంటే ఏదో చెప్తూ ఉంటే టక్ మన చేతులు మలుచుకుంటూ అలా ఒక కార్యక్రమం జరిగిపోద్ది. అది అయిపోయిన తర్వాత ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. డైలీ మనకి ఇదే జరుగుద్ది కదా అన్న ఒక భావంలో ఉంటారు. దీన్ని భక్తి జీవితానికి ఆపాదించుకుంటే ఆచార సంబంధంగా ఈరోజు మనవాళ్ళు కూడా చాలామంది అలాగే బ్రతుకుతున్నారు. లోకంలో చాలామంది ఆచార సంబంధమైన భక్తి జీవితాలు కలిగి ఉంటారు. అదేవిధంగా దేవుని ప్రజలుగా చెప్పుకునేవారు కూడా ఆచార సంబంధంగానే కొన్ని భక్తి జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. కానీ వాస్తవానికి మీరు ఒక విషయాన్ని గమనిస్తే, భక్తి అనేది భౌతికమైన ప్రపంచానికి అతీతమైనది, భౌతికమైన భావజాలానికి అతీతమైనది. దేవుడు కేవలం శరీరాలతో సేవించబడాలనుకోలేదు. అందుకే అపోస్తలుల కార్యాల్లో చాలా స్పష్టంగా ఆయన చేతులతో సేవించబడువాడు కాడు అని క్లియర్ చేశాడు. క్లియర్ అంతే, ఇంకా మళ్ళీ నో డౌట్ ఎట్ ఆల్ అందులో. ఆయన చేతులతో సేవించబడువాడు కాడు. అలాగే అదే అపోస్తలుల కార్యాల్లో హస్తకృతాలయములలో నివసింపడు, అది కూడా క్లియర్. అంటే మసీదులోనే దేవుడు ఉంటాడనన్నా, గుడిలోనే దేవుడు ఉంటాడనన్నా, చర్చిలోనే దేవుడు ఉంటాడనన్నా బైబిల్ ఒప్పుకోదు. ఆయన హస్తకృతాలయములలో నివసించువాడు కాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు అని క్లియర్ చేశాడు. 2 విషయాలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. నెంబర్ 1, ఆయన చేతులతో, మనుష్యుల చేతులతో సేవించబడువాడు కాడు. తనకేదో కొదువై ఉన్నట్టు మనం అన్నం తినిపిస్తేనే దేవుడు తింటాడని కానీ,
మనం స్నానం చేయిస్తేనే దేవుడు స్నానం చేస్తాడని కానీ, మనం బట్టలు వేస్తేనే దేవుడు బట్టలు తొడుక్కుంటాడని కానీ, మనం నీళ్లు పట్టిస్తేనే దేవుడు నీళ్లు తాగుతాడని కానీ, మనం తుడిస్తే దేవుడు తొడవబడతాడు, మనం మురికిగా వదిలేస్తే దేవుడు మురికైపోతాడు అనుకుంటే దానికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు అని బైబిల్ స్పష్టం చేస్తోంది. ఎందుకంటే మొన్న ఎక్కడో మన భారతదేశంలోనే దేవుని విగ్రహానికి కరోనా మాస్కులు పెట్టిన మనుష్యుల, ఆయనకి ఏదో కొదువై ఉన్నట్టు, అపోస్తలుల కార్యాలు స్పష్టంగా వ్రాయబడింది, ఆయనకి ఏదో కొదువై ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవించబడువాడు కాడు. అది అక్కడ నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ క్లియర్ అయితే, సెకండ్ పాయింట్, హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు. మరి ఏంటి? ఆయన ఎక్కడ, ఎలా, ఏ విధంగా ప్రజలతో ఐక్యమై ఉంటాడు? ఆయన అంతటా, అన్నిటి యందు, అందరి యందు వ్యాపించి ఉన్నాడు అని మనం చదువుకున్నాం కదా. అంతటా వ్యాపించి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. మరి అంతటా వ్యాపించినటువంటి దేవుడు భక్తి జీవితం ద్వారా భౌతికమైన భక్తి కోరుకోవట్లేదు అన్న సత్యాన్ని మీరు మొదట గ్రహించాలి. మరి ఎలా కోరుతున్నాడు ఆయన అంటే, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవలెనని ఆయన కోరుతున్నాడు. ఇది దేవుని యొక్క కోరిక. ఎలా ఆరాధించాలట మనం తండ్రిని? ఆత్మతోనూ సత్యముతోనూ. అంతే తప్ప కేవలం చేతులతో, భౌతికమైన కార్యక్రమాలతో దేవుణ్ణి సేవించటం కాదు, అలాగే హస్తకృతాలయాలలో దేవుణ్ణి వెతకటం కాదు. ఆయన అంతటా ఉన్నాడు, అందరి యందు వ్యాపించి ఉన్నాడు. ఇదే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అంతటా ఉన్నాడు, అందరి యందు ఉన్నాడు. మరి అందరి యందు, అంతటా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఒక ప్రాంతానికో, ఒక పర్వతానికో, ఒక 4 గోడల మధ్యలో పరిమితం చేయటం అది భక్తి యొక్క పరాకాష్ఠ కాదు. మరి భక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మనం ఏ స్థాయిలో ఆలోచించాలి, ఏ స్థాయికి మనం వెళ్ళాలి అని మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే, ప్రియమైన దేవుని ప్రజలారా, లోకమంతయు దుష్టుని యందు ఉంది. దుష్టుని యందు అనగా చీకటిలో ఉంది. చీకటి శక్తి ప్రభావానికి లొంగిపోయింది. 3 రోజులుగా మనం ఇది వింటున్నాం. మీరు మర్చిపోతారని ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను. చీకటి శక్తి యొక్క, దురాత్మ శక్తి యొక్క ప్రభావానికి ఈ మనుష్యులు లోనయ్యారు. అంటే వాళ్ళ హృదయాలలో తిష్ట వేసుకుని కూర్చున్నది దుష్ట శక్తి. వాళ్ళ హృదయాలను ఆక్రమించింది దురాత్మ శక్తి, చీకటి శక్తి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అని. అదేవిధంగా అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చారు, అంధకార సంబంధమైన స్థితిలో ఉన్నారు, వాయుమండల సంబంధ అధిపతి క్రింద ఉన్నారు, ఆ అధిపతిని అనుసరించి మీరు బ్రతుకుతున్నారు. ఇవన్నీ మనం రెఫరెన్సెస్ మనందరికీ తెలుసు. అలాగే వెలుగు యొక్క ఫలము, చీకటి యొక్క ఫలము. వెలుగు ఫలం ఏదనగా అని చెప్పాడు. చీకటి క్రియలు, అంధకార క్రియలు ఎలా ఉండబోతున్నాయో కూడా వివరించాడు. వీటన్నిటినీ చూస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, సమాజం కేవలం మన భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా చీకటిలో మగ్గిపోతున్నాయి. ఆ చీకటిలో నుండి వెలుగులోనికి ప్రజలను తీసుకుని వెళ్ళాలి. ఆ చీకటిని బైబిల్ గ్రంథం ఏమని పిలిచింది అంటే, మరణాఛాయ అని పిలిచాడు దేవుడు. ఏమని పిలిచాడు? మరణాఛాయ. ఈ మరణాఛాయలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకుని వెళ్ళడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. మరణాఛాయలో కూర్చున్న వాళ్ళని వెలుగులోనికి తీసుకుని వెళ్ళాలి. అది ప్రభు యొక్క ఆలోచన, అది ప్రభు యొక్క కోరిక. ఆ ఉద్దేశంతోనే ప్రభు ఈ లోకంలోనికి రావడం, ఆ మరణాఛాయలో ఉన్న వారిని అందరినీ స్వచ్ఛమైన దైవ వెలుగులోనికి నడిపించాలనుకోవటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రియులరా, అలా ఆయన వెలుగులోనికి ఎవరైతే వెళుతున్నారో వారు దేవుని యొద్ద నుండి ఒక అపరిమితమైన శక్తిని పొందుకుంటున్నారు. భక్తి జీవితానికి చాలా విలువైన సంగతి ఇది. భక్తిలో ఉన్న శక్తి. ఎందులో ఉందట శక్తి? భక్తిలో ఉన్న శక్తి. ఆ భక్తిలో ఎంత శక్తి ఉందో, అపరిమితమైన ఆ శక్తి దేవుని యొద్ద నుండి ఎలా మానవుల యొద్దకు వస్తుందో మనం దైవ గ్రంథాన్ని పరిశీలిస్తే, మొదటిగా దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించుకుంటాడు తన శక్తి ద్వారా. హోషియా గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా అందరూ కూడా. హోషియా గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ఇదే యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి
అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఈ సందర్భాలు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నటువంటి ఈ సందర్భాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇశ్రాయేలీయులు దారి తప్పిపోయినటువంటి పరిస్థితిలో, వారు చెడిపోయినటువంటి పరిస్థితిలో, వారు చీకటిలోనికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, అంటే దురాత్మ శక్తి చేత నడిపించబడుతున్నటువంటి పరిస్థితిలో ఆ దురాత్మ శక్తి యొక్క కబంధ హస్తాలలో నుండి విడిపించి మరలా వెలుగులోనికి నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవాది దేవుడు ఒక చక్కటి ప్రవచనాన్ని ప్రవక్త ద్వారా పలికించారు. ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి ఆ ప్రవచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, పిమ్మట దానిని నేనేం చేస్తానంటున్నాడు దేవుడు? ఆకర్షించి. ఒక ఇనప మొక్కను ఆకర్షించే లక్షణం దేనికి ఉంటుంది? అయస్కాంతానికి ఉంటుంది. ఒక ఇనప మొక్క అయస్కాంతం దగ్గరగా వెళ్ళింది అనుకోండి, అయస్కాంతం దాన్ని ఏం చేసేసుకుంటుంది? దగ్గరకు లాగేసుకుంటుంది, ఆకర్షించేసుకుంటుంది, బలంగా పట్టుకుంటుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు దానిని ఆకర్షించనగా ఇశ్రాయేలు జనాంగాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుడు దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చూసారా? ఇవన్నీ ఆయన వారికి చేయబోతున్నటువంటి మేలు. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. నీవు బయలు అని నన్ను పిలువక నా పురుషుడవు అని పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. అంటే దుష్టుని యొక్క అధికారంలో నుండి, దుష్టుని యొక్క చేతిలో నుండి విడిపించి నా హస్తాల క్రింద నిన్ను భద్రపరిచి నా మార్గాల్లో నిన్ను నడిపించుకోవడానికి నిన్ను ఆకర్షించబోతున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆనాటి ప్రజలకు ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి సమాచారం ఇది. నేనేం చేయబోతున్నాను? ఆకర్షించబోతున్నాను. మొదటి రోజే మాట్లాడాను, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్. శాస్త్రవేత్తలు అందరూ చేసినటువంటి పరిశోధనలు దాని మీద, న్యూటన్ థియరీస్ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. మీకు తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. ఆకర్షణ శక్తి. మనం ఒకదాన్ని పైకి విసిరేస్తే అది వచ్చి మళ్ళీ నేల మీద పడుతుంది. ఎందుకు నేల మీద పడుతుందంటే భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి. ఆ గురుత్వాకర్షణ శక్తి వల్ల పైనుండి వస్తువు నేలకు చేరుతుంది. ఎక్కడైతే గురుత్వాకర్షణ శక్తి కోల్పోతుందో అక్కడికి ఆ వస్తువు అక్కడే నిలిచిపోతుంది తప్ప నేల వైపుకి రాదు. ఆకాశ మండలంలోనికి సెటన్ ప్లేస్లోకి కొన్ని కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు దాటుకుని వెళ్ళిపోతే అక్కడ గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం తగ్గిపోతుందంటే ఆ అయస్కాంత క్షేత్రపు పరిధుల నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఆ క్షేత్ర పరిధి నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆకర్షణ అనేది దానికి ఉండదు. అలాగే మనం కూడా ప్రభు యొక్క ఆకర్షణలో ఉన్నప్పుడు, నిన్న మనం చూసాం, నా తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ వాడు నా యొద్దకు రాలేడు అని మనం నిన్న చూసాం. ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి రావాలి అంటే తండ్రి వానిని ఆకర్షించాలి. ఈ చీకటి లోకంలో దుష్టుడు ఆకర్షిస్తున్నాడు, దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఆకర్షిస్తున్నటువంటి దేవుడు ఆ విధంగా వాళ్ళను తన యొద్దకు తెచ్చుకున్న తర్వాత వాళ్ళని ఎలా పరిపూర్ణులుగా మార్చబోతున్నాడో తెలియజేస్తున్నాడు ఇక్కడ. మీకు క్లియర్ ఎగ్జాంపుల్ కావాలి అంటే మొదట చెప్పినటువంటి రెండు విషయాలు మనసులో పెట్టుకోండి. దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధింపబడాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని చెప్పాను. ఆయన భౌతికమైన విషయాల మీద కాదు, ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరించాడు అని చెప్పాను. అంత మాత్రమే కాదు, ఆయన పైనుండి మనకి శక్తిని పంపిస్తున్నాడు. నిత్యము ఆ శక్తి భక్తి ద్వారా మనకి లభిస్తుంది అన్న విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేశాను. అవి మీకు రుజువుపరచడానికి ఈ యొక్క విషయాలు మాట్లాడుతూ వెళుతున్నాను. వాటి దగ్గరకు మరలా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు ఒక పాయింట్ మనం చూద్దాం ప్రియులారా. దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి వ్రాయబడినటువంటి మరొక మాట మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే, వ్రాయబడినటువంటి మరొక మాట లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి జరిగినటువంటి ఒక గెరసీనీయుల దేశమునకు వచ్చిరి. ఎక్కడుందట ఇది? గలిలయ అనే ప్రాంతానికి ఎదురుగా ఉంది. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉంది కాబట్టి ఒకసారి వెనక్కి తిప్పండి. మీ బైబిల్ ఒకసారి వెనక్కి తిప్పి క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక చిత్రపటం ఉంది చూడండి. మీ బైబిల్లో వెనక ఉంది. ఓల్డ్ బైబిల్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర ఉంటుంది అది. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒక బైబిల్లో ఒక పాలస్తీనా పటం మీకు కనబడుతుందా? చూస్తున్నారా? ఎంతమంది చూస్తున్నారు? చేయి చూపించండి. వెరీ గుడ్. ఎంతమంది చూస్తున్నారు? ఇటు పక్క. వెరీ గుడ్. చూడండి, అందులో గలిలయ అనే ప్రాంతం ఎక్కడుందో చూడండి. గలిలయ ఎంతమందికి దొరికింది? గలిలయ ఎంతమంది? మిగిలిన వాళ్ళు దొరకలేదా? మరి దొరికే వరకు వెయిట్ చేయనా? పక్కన వాళ్ళు ఏమైనా అడుగుతారా? దొరికింది? అందరూ దొరికిందా? ముందుకెళ్దామా? గలిలయ దొరికింది. ఎక్కడుంది అది? పైన ఉంది. ఆ గలిలయ క్రింద గలిలయ సముద్రం అని కనబడుతుంది చూడండి మీకు.
ఆ గలిలే అనే పెద్ద అక్షరాలతో కూడినటువంటి పేరు క్రింద చిన్న అక్షరాలతో గలిలే సముద్రం కనబడుతుంది చూడండి. నేను వెళ్ళాను ఇక్కడికి ఆల్రెడీ. ఈ సముద్రం పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ తిరిగాను నేను. ఆ క్రింద గరాసా అని ఉంది చూడండి. ఈ కానాకి, తిబెరియకి, మగ్దలకి ఆపోజిట్లో ఉంది గెరాసా. మధ్యలో గలిలే సముద్రం ఉంది. కపెర్నహూము క్రింద గలిలే క్రింద కొరాజీను, కపెర్నహూము, మగ్దల, కానా, తిబెరియ, నజరేతు, నాయిను. ఆ కింద దెకపోలి. ఆ గలిలేకి దెకపోలికి మధ్యలో గలిలే సముద్రం. ఆ గలిలే సముద్రం క్రిందన బేతెస్తా గలిలే సముద్రం క్రిందనున్నదే ఏంటది? గెరాసా. యేసుక్రీస్తు ప్రభువారు కరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. ఆ సముద్రం దాటి, మ్యాప్ ఇది, సముద్రం దాటి ఎక్కడికి వెళ్ళారు? ఆ గెరాసా అని కనబడుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళారు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ గెరాసా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు, గెరాసీనీల దేశంలోకి వచ్చినప్పుడట, ఇప్పుడు లోకాసువార్త 8వ అధ్యాయానికి వచ్చేయండి. ఆ మ్యాప్ని అలా వదిలేసి లోకాసువార్త 8వ అధ్యాయము 26వ వచనానికి రండి. వారు గలిలేకు ఎదురుగా ఉండు గెరసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. ఏమండి, చాలామంది ఎదురుగా వస్తుంటారు కదా మనం వెళ్తుంటే, యేసుప్రభు వారు వెళ్తుంటే. ఇక్కడ పర్టికులర్గా ఒకడు ఎదురుగా వచ్చాడని ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం చాలా ప్రత్యేకమైనది కనుక. ఆ ఎదురుగా వచ్చిన వాడు ఎలా ఉన్నాడట? వాడు దయ్యములు పట్టిన వాడై, అంటే చీకటి శక్తుల చేత బంధింపబడిన వాడై. ఒక వ్యక్తి చీకటి శక్తి చేత బంధింపబడితే అతని హృదయం మీద అతను అధికారాన్ని కోల్పోతాడు. చాలామంది చూడండి, తాము ఎరుగకయే ఏవో కార్యాలు చేస్తుంటారు. తాము ఎరుగకయే, నా చేతుల్లో ఏమీ లేదండి, ఆ టైంకి అలా చేసేసానంటాడు. ఆ టైంకి నాకేం అర్థం కాలేదండి, అలా చేసేసానంటాడు. నాకేం తెలియలేదండి, నాకు నచ్చినట్టుగా అలా చేసేసానంటాడు. సో ఇలాంటి వాళ్ళు మనకి సమాజంలో కనబడుతుంటారు. అప్పుడప్పుడు చూడండి, మన జైలు ఎదురుగా, సెంట్రల్ జైలు ఎదురుగా బంక్ ఉంటుంది, మీకు తెలుసు కదా, పెట్రోల్ బంకు. అందులో ఉన్న వాళ్ళందరూ ఉరి శిక్ష, అదే నేరాలు చేసినటువంటి ఖైదీలు, అంటే గట్టిగా పెద్ద పెద్ద శిక్షలు పడిన వాళ్ళు, అంటే మర్డర్లు చేసిన వాళ్ళు. వీళ్ళు ఎక్కువ ఉంటారు, పెట్రోల్ కొడుతుంటారు, వాళ్ళు డీజిల్ కొడుతుంటారు కార్లకి. సో నాకు డీజిల్ కొట్టించుకునేటప్పుడు, డీజిల్ బాగుంటుంది అక్కడ, డీజిల్ కొట్టించుకునేటప్పుడు నా కార్కి నేను అడుగుతుంటాను అప్పుడప్పుడు, ఏందయ్యా ఏంటి కేసు ఏంది అంటే, మర్డర్ అండి అంటాడు. మరి ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, చక్కగా డీజిల్ కొడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు మర్డర్ ఎందుకు చేసేవయ్యా అని అడిగితే అంటారు, అయ్యా సమయంలో నాకు తెలియలేదయ్యా, ఏదో కోపం ముఖాన అలా చేసేసానయ్యా, కావాలని చేసింది కాదయ్యా అంటాడు. అంటే చూడండి, ఒక దురాత్మ ప్రభావం చేత, దుష్టశక్తి యొక్క ఆలోచన ప్రభావం చేత మనుషులు తమ ఉనికిని కోల్పోతూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక్కో సందర్భంలో మీరు కావాలంటే మీ జీవితాన్ని వెనక్కి వెళ్ళి పరీక్షించుకోండి. చాలా విషయాలు చేసేటప్పుడు మీరు ఎందుకు చేస్తారో తెలియదు, గతంలో, ఇప్పుడు కాదు, చేసేసిన తర్వాత తలబాదుకుని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా లేవా? పని పూర్తి అయిపోయాక, అయ్యో ఇలా చేసి ఉండకపోతే బాగుండేదేమో, ఇలా మాట్లాడి ఉండకపోతే బాగుండేదేమో, ఇలా ఆలోచించి ఉండకపోతే బాగుండేదేమో, ఇలాంటి పాపపు ఉచ్చులో పడకుండా ఉండుంటే బాగుండేదేమో. ఎప్పుడు ఇదంతా చేతులు కాలిపోయాక. చేతులు కాలకముందు ఎందుకు మరి అలా చేసావు, ఇప్పుడు ఎంత అలా ఏడుస్తున్నవాడివి, ఇప్పుడు ఎంత అలా బాధపడుతున్నవాడివి, ఇప్పుడు ఎంత అలా ఆవేదన చెందుతున్నవాడివి, ఆ టైంలో ఎందుకు అలా బిహేవ్ చేసావు అని ఎవరైనా అడిగారు అనుకోండి, అప్పుడు ఇతను నోటి వెంట వచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఆ టైంలో నాకేం తెలియలేదండి అంటారు. ఆ టైంలో నాకేం అర్థం కాలేదండి, ఆ టైంలో నేను ఇంత అలా ఆలోచించలేకపోయానండి అంటాడు. ఎందుకు నువ్వు ఆలోచించలేకపోయావు అని అంటే, దుష్టశక్తి ప్రభావానికి లోనైతే అది మనిషిని ఆలోచించనివ్వదు. ఆలోచనను మొదట కట్ చేస్తాడు. ఒక్కసారి హృదయంలో దుష్టుడికి చోటిస్తే వాడు కట్ చేసే లైన్ ఏంటి తెలుసా? ఆలోచన. దొంగోడు ఇంట్లోకి వచ్చేసాడు అనుకోండి, ముందు ఏం కట్ చేస్తాడు? పవర్ కట్ చేస్తాడు. ఎందుకు పవర్ కట్ చేస్తాడు? అది వాడు దొంగతనానికి వచ్చాడు, నీకు కనబడకూడదు. వాడు చేయాల్సిన పని చక్కగా చేసుకుపోవాలి అంటే ఇంట్లో పవర్ ఉండకూడదు. నేను కొట్టాలన్నా, నేను చంపాలన్నా, నేను ఏదైనా చేయాలన్నా వాడికి పవర్ లేకుండా ఉంటేనే కుదురుతుంది. అందుకే వాడు ఎలాగైతే పవర్ కట్ చేస్తాడో, లేకపోతే టెలిఫోన్ వైర్లు కట్ చేసేవారు పూర్వం అయితే పోలీసులకు ఫోన్ చేయకుండా, అలాగా దుష్టుడు మనలోనికి ప్రవేశించగానే ఆలోచన కట్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్. దుష్టుడు మన ఆలోచన కట్ చేస్తాడు, వాడి ఆలోచన యాక్టివేట్ చేస్తాడు. అందుకే మీరు మొన్న చదువుకున్నారు, ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. ఎవరి ఆలోచన అది? అపవాది ఆలోచన. ఇస్కరియోతు యోధా హృదయంలో పుట్టించాడు వాడు. ఇస్కరియోతు యోధా హృదయంలో వాడి ఆలోచన ఎలాగైతే పుట్టించి ఇతనికి స్వయం నిర్ణయాలు లేకుండా చేసి పడేశాడో, దురుద్దేశాల వైపు పరిగెత్తేలా చేశాడో,
రక్షకుడైన క్రీస్తునే ముద్దు పెట్టుకుని అప్పగించేలా చేశాడో అదేవిధంగా మనలోనికి కూడా ఒకవేళ దుష్టశక్తి ప్రవేశిస్తే, చీకటి శక్తి మనలోనికి ప్రవేశిస్తే, మన హృదయాన్ని చీకటి శక్తి ఆవహిస్తే మన ఆలోచన కూడా మొదట ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. అందుకే చూడండి, చాలామంది వాతవేయబడిన మనస్సాక్షి గలవారై అన్నీ ఎరిగిన తర్వాత ప్రభువుని విడిచి మరలా పాపం వైపుకు వెళుతూ ఉంటారు. ఎందుకు అలా వెళుతున్నారు అంటే, మీరు ఎక్కడో వాడికి అవకాశం ఇచ్చారు, వాడు మీ దగ్గర ఉన్న లైన్ కట్ చేశాడు. అంటే వాక్యానికి విననివ్వడు. మామూలుగానే వాడికి ఒక పేరుంది, వాక్యపు దొంగ అని. ఏ దొంగ అట వాడు? వాక్యపు దొంగ. వాడు హృదయములో విత్తబడిన వాక్యముని ఏం చేస్తుంటాడట? ఎత్తుకొని పోతుంటాడట. వాక్యపు దొంగ. ఎందుకు వాడు హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతుంటాడు అని అంటే, ఆ వాక్యం నీలో ఫలించడం ప్రారంభిస్తే నువ్వు ఆ చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిపోతావు, దైవశక్తి ప్రభావంలోనికి, దైవాకర్షణలోనికి వెళ్ళిపోతావు. సో నేను దైవాకర్షణలోనికి వెళ్ళనివ్వకుండా చెయ్యడమే వాడి యొక్క ముఖ్య ఉద్దేశం కనుక నీ హృదయంలో ప్రవేశించి మొదట వాక్యం అనే లైన్ కట్ చేసేస్తాడు. ఎప్పుడైతే లైన్ కట్ చేసేసాడో మెల్లిగా నీకు వాతవేయబడిన మనస్సాక్షి వచ్చేస్తుంది. నీ ద్వారా తప్పులు చేయిస్తాడు, నీ ద్వారా నీచమైన కార్యాలు చేయిస్తాడు, నిన్ను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. చివరికి నిన్ను భ్రష్టు పట్టించి నిత్య నాశనానికి నడిపించేస్తాడు. అది వాడి యొక్క ప్లాన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడ కూడా ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక, ఏమండి బట్టలు కట్టుకోలేదట, సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు. మీరు గమనించాలి ప్రియులారా, ఆ కాలానికి ఈ కాలానికి తేడా ఏంటయ్యా అని అంటే, జస్ట్ అప్పుడు సమాధుల్లో ఉండేవాడు, ఇప్పుడు సమాజంలో ఉంటున్నాడు. అప్పుడు బట్టలు కట్టుకునేవాడు కాదు, ఇప్పుడు కూడా బట్టలు కట్టుకోవట్లేదు, అవి రక్షణ వస్త్రాలు. అప్పుడు భౌతికమైన వస్త్రాలు అయితే ఇప్పుడు ఏ వస్త్రాలు కట్టుకోవడానికి ఇష్టపడట్లేదు? రక్షణ వస్త్రాలు కట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. సమాధుల్లో ఉండేవాడు సమాజంలో ఉంటున్నాడు, ఇప్పుడు దొంగ దొరలా తిరుగుతున్నాడు అంతే. ఇప్పుడు కూడా సమాజంలో దయ్యం పట్టిన వారు ఉన్నారు. ఎలా పట్టింది వాళ్ళకి దయ్యం? రక్షణను స్వీకరించక, మారు మనస్సు పొందక, పాపాన్ని విడువక, ప్రభువుని అంగీకరించక, చీకటి శక్తిలో నుండి బయటకు రాలేక, అపరాధముల చేత పాపముల చేత చచ్చి, దైవ దోషణకు కూడా వెనుకాడక, లోక వ్యామోహంతో, శరీరాశతో, నేత్రాశతో, జీవపు అహంకారంతో ఎవరైతే బ్రతుకుతున్నారో వారు దయ్యం పట్టిన వాళ్ళు అవునంటారా కాదంటారా? మీరు చెప్పండి. వాళ్ళు దయ్యం చేత ప్రేరేపించబడిన వారే, వారు చీకటి శక్తుల చేత ప్రేరేపించబడుతున్న వారే, అందులో ఎలాంటి డౌటు లేదు. మతోన్మాదంతో రగిలిపోయే వాళ్ళని ప్రేరేపిస్తున్నది ఎవరు? మరి దైవ దోషణకు పురుకొల్పుతున్నది ఎవరు? దురాత్మ కాదా? చీకటి శక్తి కాదా? చీకటి శక్తే. అంధకార సంబంధమైన ఆలోచన విధానం అది. రైట్. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇక్కడ వాడట సమాధుల్లోనే ఉండేవాడు కానీ ఇంటిలో ఎప్పుడు ఉండేవాడు కాడట. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనిచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎలాగనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలకి రమ్మని ఆ అపవిత్రాత్మను ఆజ్ఞాపించెను. జాగ్రత్తగా ఆలోచించండి. ఆ అపవిత్రాత్మను దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు, ప్రభు ఆజ్ఞాపిస్తున్నారు, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నారు. ఎప్పుడైతే ప్రభు ఆ అపవిత్రాత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపించారో అది అనేక పర్యాయములు వారిని పట్టుచూ వచ్చిన కనుక వారిని గొలుసులతో కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఎందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వారిని అడవిలోనికి తరుముకొని పోయెను. గొలుసులు ఆపలేకపోతున్నాయట, సంకెళ్ళు ఆపలేకపోతున్నాయి, కావలిలో ఉంచిన వాటిని తెంపుకొని మరీ వెళ్ళిపోతున్నాడు. అంటే వాడికి ఎంత బలం ఉందో చూడండి. చీకటి శక్తి ఇచ్చే బలం అంత బలమేనండి. చీకటి శక్తి దగ్గర అంత బలం ఉందా అంటే వాడి దగ్గర అన్ని బలాలు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోక రాజ్యములన్నిటినీ ఎంతసేపట్లో చూపించాడు? ఒక్క నిమిషంలో చూపించాడు. ఒక్క నిమిషంలో చూపించి ఏమంటున్నాడు? నీవు నా పాదములకు మొక్కితివా, ఇదంతయు నీదే, నేను ఇస్తాను. ఎందుకంటే నాకు అప్పగించబడి ఉన్నది, అధికారం అంతయు నాకు అప్పగించబడి ఉంది. వాడి దగ్గర ఇంకేముంది? వాడి దగ్గర డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, ఆస్తి కావాలంటే ఆస్తి ఇస్తాడు, వెండి కావాలంటే వెండి, బంగారం కావాలంటే బంగారం ఎరగా వేయగలడు. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని వాడు వినియోగించుకోగలడు. అందుకే చూడండి, ఈ సిరి సంపదలు, భోగభాగ్యాలు ఎక్కువ ఎవరి దగ్గర ఉంటాయి? అపోస్తలుల దగ్గర ఉంటాయా? ఉన్నాయా? పిలాతు దగ్గర, కైసరి దగ్గర ఉన్నాయా? ప్రారంభ శతాబ్దానికి వెళ్ళి ఆలోచిద్దాం. ఈ భోగభాగ్యాలు, సిరి సంపదలు, ధనధాన్యాదులు, అధికారం, పవర్, ఇదంతా ఎవరి చేతుల్లో ఉంది? అపోస్తలుల చేతుల్లో ఉందా? కైసరు లేకపోతే పిలాతు ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఉందా?
మీకు తెలుస్తుంది కదా, మీకు ఏమర్థమవుతుంది? దుష్టుడు ఎవరికి ఇయ్యగూరుదునో వానికే ఇస్తాడు. వాడి పక్షాన పనిచేయండి, మిమ్మల్ని టాప్ ప్లేస్లో కూర్చోబెడతాడు. వాడి పక్షాన నిలబడండి, వాడి కోసం బతకండి. అబ్బో మీకు ఏం కావాలంటే అది. అనతి కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించేస్తారు, కార్యాలయాలు కట్టేస్తారు. అనతి కాలంలోనే వచ్చేస్తాయి డబ్బులు, కోట్లు కోట్లు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ సాతానుగడికి కోట్లు? ఇది కార్యాలయం ఎలా కట్టేస్తున్నాడు ఈ సాతానుగడు అంటే అంతే. సాతాను పక్షాన పనిచేస్తే అలాగుంటుంది. వాడు ఏదైనా ఇస్తాడు. ఎందుకంటే వాడు కోరిక ఏంటంటే అనేకుల్ని చీకట్లో బంధించి ఉంచాలన్నదే వాడి యొక్క కోరిక. అందుకే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఈ లోకంలో ఉన్న చీకటికి వాడు అధికారి, ఈ లోకంలో ఉన్న పాపానికి వాడు అధికారి, ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వానికి వాడు అధికారి. వాడు అధికారిని మనం చెప్పటం కాదు, మన రక్షకుడైన ప్రభువే చెప్పారు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదు. ప్రభువునే వాడు పాదాలకు మొక్కమంటున్నాడు, ఇది అంతయో నీదగునని. సో ఆ దుష్టశక్తి అట ఈ వ్యక్తిని బంధించి శక్తివంతంగా వాడుకుంటున్నాడట. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతున్నాడు. అడవిల్లోకి, సమాధుల్లోనికి, ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఆ దేహాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడు. ఇదొక సూచన. ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అనడానికి సూచనగా జరిగినటువంటి కార్యక్రమం. చూసి ప్రజలు తెలుసుకోవాలన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రభు ఎందుకు వచ్చారు? మరణాఛాయలో ఉన్నవారిని, చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించడానికి, ఆకర్షించడానికి ప్రభు ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని ఇక్కడ సింబాలిక్గా చూపిస్తున్నాడు. ఎంత చక్కగా సింబాలిక్గా చూపిస్తున్నాడంటే చూడండి, యేసు నీ పేరేమని వానిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక, చొచ్చి అంటే వాళ్ళలో ఉన్నాయట, వాడి హృదయంలో ఉన్నాయి, చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చారు. అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ప్రపాతం నుండి సరస్సులోనికి వడుగా పరిగెత్తి ఊపిరి తిరుగక చచ్చిపోయాయి. మేపుచున్నవారు జరిగిన దానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతిని తెలియజేసిరి. జనులు జరిగిన దాన్ని చూచి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు, అండర్లైన్ చేసుకోండి అక్కడ నుంచి, బట్టలు కట్టుకొని చక్కగా ఏం ధరించుకున్నాడట? ఇప్పుడు ఇంతకుముందు ఏం లేవు, వస్త్రాలు లేవు, మరి ఇప్పుడు వస్త్రాలు ధరించుకున్నాడట. స్వస్థ చిత్తుడై, ఎలా ఉన్నాడు? స్వస్థ చిత్తము కలిగి, స్వస్థ చిత్తుడుగా యేసు పాదాల దగ్గర కూర్చుండట చూచి జనం భయపడుతున్నారట. ఏంటితను? అతనేనా ఇతను? అతనేనా ఇతను? ఎస్. చీకట్లో నుండి వెలుగులోకి వచ్చేస్తే, దుష్ట ఆకర్షణలో నుండి దైవాకర్షణలోకి వచ్చేస్తే, చీకటి శక్తుల ప్రభావంలో నుండి వెలుగుమయమైన జీవితంలోనికి వచ్చేస్తే ప్రపంచం మనల్ని చూసి అలాగే ఆశ్చర్యపోతుంది. ప్రియులారా, లోకం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకు లోకం మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుందంటే ఆ చీకటిలో నుండి వెలుగు వైపుకు మీరు ప్రయాణం చేశారు కాబట్టి. బట్టలు కట్టుకొనక సమాధులలో ఉంటూ, సంకెళ్ళు తెంచేస్తూ, కావలిలో నుండి బయటకు పరిగెత్తి, ఎంతమంది పట్టుకున్న వాళ్ళనందరినీ విసిరిపడేసి అడవులలోనికి వెళ్ళిపోయి ఇతరులను భయపెడుతూ, ఇతరులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఒక చీకటి సంబంధమైన వ్యక్తి, దురాత్మ శక్తుల చేత పట్టబడినటువంటి వ్యక్తి, దురాత్మ శక్తుల చేత పీడింపబడినటువంటి వ్యక్తి సడన్గా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వస్తున్నాడు, దైవాత్మ సహవాసంలోనికి వస్తున్నాడు, ప్రభు యొక్క సహవాసంలోనికి వస్తున్నాడు. అంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వస్తున్నాడు. అప్పుడు అన్నీ మారిపోతాయి. టోటల్గా మొత్తం చేంజ్ అయిపోద్ది. మైండ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోద్ది. అతనిలో ఉన్న ఆ దుష్ట ఆలోచనలన్నీ నశించిపోతాయి. సరికొత్త ఆలోచనలు పుడతాయి. పాతవి గతించిపోతాయి. సమస్తం ఏమవుతాయి? నూతనపరచబడతాయి, కొత్తగా మారతాయి. కొత్తగా పాప భీతి కలుగుతుంది, లోకం పట్ల వికర్షణ కలుగుతుంది. దైవం ఆకర్షించుకుంది గనుక దైవాకర్షణలో ఒక పరిపూర్ణత పొందటానికి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. పరిశుద్ధులతో సహవాసం, పరిశుద్ధమైన జీవితం, ప్రభువునందలి భయం, యథార్థత, నమ్మకత్వం, స్థిరత్వం. చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు అక్కడ. స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండడు చూచి భయపడిరి. అది చూచిన వారు
దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరసీనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహుభయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. వాళ్ళకి అలాగ అర్థమైంది. వాళ్ళకి అలాగ అర్థమైంది. అందుకే బాబు దయ్యాలు వచ్చి నీ పాదాల దగ్గర కూర్చుంటున్నాయంటే అతను ఇప్పుడు దయ్యం కాదు, అతను ఇప్పుడు నరహంతకుడు కాదు, అతను ఇప్పుడు దొంగ కాదు, అతను ఇప్పుడు మూర్ఖుడు కాదు, అతను ఇప్పుడు బాధించువాడు, హాని చేయువాడు కాదు, హింసకుడు కాదు, దోషకుడు కాదు, హానికరుడు కాదు. అవన్నీ అయిపోయాయి. కానీ భయపడుతున్నారు. మొదట్లో పౌలు గారిని చూసి కూడా అలాగే భయపడ్డారట. బాబో ఈయన నీ సంఘాలని పాడు చేసినోడు, బాబో ఈయన సంఘాలని నాశనం చేయడానికి చూసినోడు, ఇలాంటి వాడు సువార్థికుడు అయ్యాడంటే కొంచెం డౌటే. ఆలోచించాలండోయ్, ఇదేదో మానవ బాంబు లాంటిదే. లోపలికొచ్చి పేల్చేస్తాడేమో, లోపలికొచ్చి చంపేస్తాడేమో, అలా కుదరట్లేదని ఇలా వేసుకొచ్చాడేమో వేషం, నేను మీ వాడని అంటూ లోపలికి చేరి మన సంఘాలని పాడు చేస్తాడేమో అనే భయం మరి పుట్టదా? ఇప్పుడు ఎవడైనా మతోన్మది మారి బైబిల్ పట్టుకుని మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మీరు తొందరపడి నమ్ముతారా? అరే మొన్నటిదాకా ఫేస్బుక్లో పోస్టులు పెట్టినోడు నువ్వు కాదు, మొన్నటిదాకా యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పేలినోడు నువ్వు కాదు, దైవదోషణ చేసినోడు నువ్వు కాదు. ఈరోజు నువ్వు మారిపోయావంటే మేము నమ్మాలా? ఈరోజు ప్రభువు నిన్ను దర్శించాడంటే మేము నమ్మాలా? ఈరోజు దేవుని వాక్యం నిన్ను పట్టుకుందంటే మేము నమ్మాలా? నీ హృదయంలో నీకు వెలుగు వచ్చిందంటే మేము నమ్మాలా అని ఆశ్చర్యపోతారు కదా. పౌలు గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆశ్చర్యపోయారు అందరూ. ఏంటైనా చీకటి సంబంధి కదా, ఇలా వెలుగులోకి వచ్చేసాడు ఏంటని. ఎస్, వెలుగులోకి వచ్చాడు. దైవాకర్షణ అంత ప్రభావవంతమైనది, దైవాకర్షణ అంత శక్తివంతమైనది. చూడండి అక్కడ ఏం రాయబడిందో ప్రియమైన దేవుని ప్రజలారా. ఆయన ధోనికి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తనను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ఏమంటున్నాడట? ప్రభువా, ప్లీజ్ ప్రభువా, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు ప్రభువా, నీతో ఉంటాను ప్రభువా, నీతోనే ఉంటాను ప్రభువా, నీ సహవాసం నాకు కావాలి. చూసారా, సహవాసం లేనివాడు సహవాసాన్ని కోరుకుంటున్నాడు, సహవాసంలో ఉన్నవాడు ఆయన్ని అప్పగించాలనుకుంటున్నాడు. ఎంత తేడా గమనించండి ప్రియులారా. సహవాసం లేనివాడు ఏం కోరుకుంటున్నాడు? ప్రభువా నీ సహవాసం నాకు కావాలి ప్రభువా, నీతో కూడా ఉండని ప్రభువా, నాకు ఇంకేమొద్దు ప్రభువా. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు అంటుంటారు, మాకేమొద్దండి. ఏం ఆశిస్తున్నారమ్మా మీరంటే, మాకేమొద్దండి. మరి ఏం కావాలి? ప్రభు యొక్క సహవాసాలు ఉంటే చాలండి. ఈ వాక్యం వింటూ ఈ సంఘంలో ఈ సహవాసాలు ఉంటూ చచ్చిపోతే చాలండి, ఇంకా మాకేమొద్దండి. మాకేం ఆశలు లేవని అంటారు కొంతమంది సహోదరులు. నాతో చాలామందితో మాట్లాడినప్పుడు, మాకు ఎలాంటి ఆశలు లేవన్నయ్య, మాకు ఎలాంటి కోరికలు లేవన్నయ్య, ఈ సత్యంలో ఉంటూ చచ్చిపోతే చాలన్నయ్య, ఈ సత్యంలో బ్రతుకుతూ ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే చాలన్నయ్య, మాకు అంతకుమించి కోరికలేవి లేవు. ప్రభు పనిలో ఉండడం కంటే గొప్ప ధన్యత ఏముంది? ఆయన పనికి దూరం కాకూడదు అంతే. మేము ఆయన పనిలో ఉండాలి, మీ అందరూ మేము ఆయన పనిలో కొనసాగాలి. అది తప్ప మాకు వేరే ఏ ఆలోచన లేదు. ఈ సహవాసాన్ని కోల్పోయే ఆలోచన మాకైతే లేదంటారు. అవును, ప్రభు యొక్క ప్రేమను ఎరిగినవాడు, దేవుని యొక్క ఆకర్షణలోనికి వచ్చినవాడు, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నవాడు, వాడు ఎప్పుడు ఒకటే చెప్తాడు, ప్రభువా నీతో కూడా నన్ను ఉండనిమ్ము ప్రభువా అంటాడు. ప్రభువా నీతోనే ఉంటాను ప్రభువా, నేను వెళ్ళను ప్రభువా, నేను ఇంటికి వెళ్ళను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళను ప్రభువా, నీతోనే ఉంటాను ప్రభువా, నీతోనే ఉంటాను ప్రభువా, నిన్నే వెంబడిస్తాను ప్రభువా అని ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాడట. కానీ ఆయన పట్ల ప్రభువుకు ఒక చక్కటి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్పు కోసం ఆయన అంటున్నారు, అయితే ఆయన నీ ఇంటికి నీవు తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశారో తెలియచేయి నీ ఇంట్లో వాళ్ళకి. ఇన్నాళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళలేదు, సమాధుల్లో ఉన్నావు, ఇన్నాళ్ళు నువ్వు అడవుల్లో ఉన్నావు, ఇన్నాళ్ళు నువ్వు కావలిలో ఉన్నావు, సంకెళ్ళు తెంపుకుంటూ చీకటి శక్తుల చేత పీడింపబడుతూ బ్రతికావు, అంధకార శక్తుల చేత పీడింపబడుతూ బ్రతికావు. ఇప్పుడు సడన్గా నాతో వచ్చేస్తే వాళ్ళు అనుకున్నదే నిజమవుతుంది. వాళ్ళు ఎందుకు నన్ను రావద్దు అంటున్నారు? వాళ్ళ ఊళ్ళోకి వాళ్ళు నన్ను ఎక్కడికి రావద్దు అంటున్నారు? వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోమని బ్రతిమలాడుకుంటున్నారు. వాళ్ళు నన్ను భయపడిపోతున్నారు, మమ్మల్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని బ్రతిమలాడుకుంటున్నారు. వాళ్ళు మా దగ్గర ఉండొద్దు అంటున్నారు. వాళ్ళు అనుకున్నది నిజం చేస్తావా? వద్దు. వాళ్ళు భయాక్రాంతులు అయిపోతున్నారు, నన్నేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిన్ను నాతో తీసుకెళ్ళిపోయాను అనుకో, ఏదో ఆ దయ్యాలకు నేనే అధిపతిని నీ శాస్త్రులు పరిచయలు చేసే ఆ దుర్బోధ నిజం అనుకుంటారు. వాళ్ళు అలా అనుకోకూడదు. అంటే ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు నీ బ్రతుకేంటో వాళ్ళకి తెలియాలి.
ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో వాళ్ళకి తెలియాలి. నువ్వు వాళ్ళ మధ్య ఒక రుజువుగా నిలబడాలి, నువ్వు వాళ్ళ మధ్య ఒక సూచనగా నిలబడాలి, నువ్వు వాళ్ళకు ఒక చిహ్నానివి కావాలి. వెళ్ళు నాయనా, నీ ఇంటికి వెళ్ళిపో. దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడో వాళ్ళకి తెలియజేయి అని చెప్పి వానిని పంపేశాడు. ఎందుకంటే పరిస్థితి అక్కడ బాలేదు. ప్రభువును తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రభు మేలు చేసినా ప్రభువుని తప్పుగా అర్థం చేసుకుని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో బాబోయ్ అని బ్రతిమలాడుతున్నారట. భయపడిపోయి పందుల మందలు చచ్చిపోయాయంటే ఈయన ఏంటి డెస్ట్రాయర్లా ఉన్నాడేంటి? మొత్తం ఈయన వస్తే ఇంక మన మందలు పోతాయేమో. పందుల మందంతా చచ్చిపోయింది, ప్రపాతలో పడిపోయి. వాడేమో వెళ్ళి ఈయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎవరికి లొంగని వాడు ఈయనకి లొంగాడంటే వాటన్నిటికీ ఈయన అధిపతేమో. ఆల్రెడీ శాస్త్రులు పరిచయం చెప్తున్నారు, ఇతను బయల్జెబూలు వలన అధికారము పొందినవాడై ఈ కార్యాలు చేస్తున్నాడని. అది నిజం అనుకుంటారు. అందుకే ప్రభువు చాలా గొప్పగా ఆలోచించారు. నాన్న, నువ్వు నాతో రావద్దు, నువ్వు నన్ను వెంబడించొద్దు, నాతో ఉండొద్దు, అక్కడికే వెళ్ళిపో, వాళ్ళకే కనబడు, వాళ్ళతోనే ఉండు, వాళ్ళతోనే తిను, వాళ్ళతోనే తిరుగు, వాళ్ళ మధ్యలోనే బ్రతుకు. ఆ బ్రతికినంతకాలం దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేశాడో వాళ్ళకి వివరిస్తూ బ్రతుకు. నా పనిలో ఉండు, నమ్మకస్తుడిగా ఉండు, యథార్థవంతుడిగా ఉండు. ఈ దయ్యాలు పట్టిన వాడి జీవితం మనకి పోలికగా కనబడట్లేదు, మనకి పోలికగా, మనకి మాదిరిగా కనబడట్లేదు. కనబడుతుంది. మనం కూడా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారముగా, లోకము చేత ద్వేషింపబడుతూ, దూషింపబడుతూ, అవమాన భరితులమై, నిందాభరితులమై, నిందా సహితులమై, ఇష్టం వచ్చినట్టుగా గాలికి చెదరగొట్టబడి పొట్టు మాదిరిగా ఎటు పడితే అటు వెళ్ళిపోతూ, ఎలా పడితే అలా జీవిస్తూ, అంధకార సంబంధమైన శక్తుల ప్రభావము చేత వాయుమండల సంబంధమైన అధిపతి క్రింద బ్రతికిన జీవితాలు కావా? అలా బ్రతికిన జీవితాలలో నుండి ఒక్కసారిగా దైవాకర్షణకు గురయ్యాం. ఎప్పుడు ఎక్కడ ఎలా, ఏ సువార్త ద్వారా, ఎప్పుడు ఎక్కడ ఎలా, ఏ బోధకుని ద్వారా, ఎప్పుడు ఎక్కడ ఎలా, ఏ మాటల ద్వారా ప్రభు నిన్ను ఆకర్షించారో నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆయన మనల్ని ఆకర్షించుకొని ఆయన శక్తి ద్వారా, ఆయన బలము ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన ఆత్మ ద్వారా సంఘములను తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. అప్పుడు మనల్ని కూడా అంటున్నారు, ప్రభువా మేమేం చేయాలి అంటే, నాన్న, దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను. దేవుడు నిన్ను ఏ సువార్త ద్వారా అయితే రక్షించుకున్నాడో, ఏ సువార్త ద్వారా అయితే, ఏ సత్యము ద్వారా అయితే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టాడో, ఆ సత్యము ప్రపంచానికి తెలియజేయడానికి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి నువ్వు ఒక సాధనంగా సమాజంలో వాడబడాలి. చూసారా, ఆ దయ్యములు పట్టిన వాడికి మనకి ఎంత చక్కటి పోలిక కనబడుతోందో వాక్యం ద్వారా. అతడు ఇప్పుడు ఏం చేశాడట, వాడిని పంపివేశాడట ప్రభు. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను, ఆ పట్టణమందంతటా ప్రకటించెను. ఒకప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఏంటి? పట్టణాన్ని భయపెడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పట్టణానికి ప్రకటిస్తున్నాడు. పట్టణాన్ని భయపెట్టిన వాడే ఈరోజు పట్టణానికి ప్రకటిస్తున్నాడు. ఎంత వ్యత్యాసం! క్వైట్ ఆపోజిట్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఒక చీకటి శక్తి ప్రభావం చేత వాడబడే వ్యక్తికి, ఒక దైవాకర్షణ చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉందో ప్రియమైన దేవుని సంగమా, సమాజమా, ఈ రాత్రి మీరు ఆలోచించాలి. అతడు దైవాకర్షణకు లోనయ్యాడు, దైవాకర్షణ ప్రభావము చేత నడిపించబడుతున్నాడు. దైవాకర్షణ అతనిని నడిపిస్తూ దేవుని యొక్క కార్యాలను గూర్చి వివరించేలా అతనిని ప్రేరేపిస్తోంది. ఆ ప్రేరేపణతో అతడు ముందడుగు వేస్తున్నాడు. ఈరోజు నువ్వైనా నేనైనా ఆ దైవాకర్షణ చేత పట్టబడితే మన గత జీవితం కాదు కనబడేది, కొత్త జీవితం కనబడుతుంది. సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని ఆకాశం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. సౌలైతే ఇంటింటజొచ్చి సంఘమును పాడు చేయిచు, బంధించడానికి పత్రికలు తీసుకుని సంఘాన్ని వేధిస్తూ, హింసిస్తూ, హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, భయంకరుడుగా ప్రజలలో ఒక ఉగ్రవాదిగా బ్రతుకుతున్న వ్యక్తి సౌలు. అలాంటి సౌలు ఒకరోజు ఆకాశం నుండి ఆ గొప్ప వెలుగులో పడిపోయాడు. ఆకాశం నుండి వచ్చిన ఆ గొప్ప వెలుగులో పడిపోయి నేలను పడి పైకి చూస్తున్నాడు. ఎవరు నీవు? నీవెవడవు అంటే, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఆ స్వరం విన్నాడు. నేను నీవు హింసిస్తున్న
యేసును ఎప్పుడైతే ఆ విధమైన పరిస్థితిలోనికి వెళ్ళాడో దైవాకర్షణ అతనిలో ఉన్న చీకటినంతటిని హరించేసింది. అప్పటి వరకు దుష్టుడున్నాడు సౌలు హృదయంలో, అప్పటి వరకు అపవాది ఉన్నాడు సౌలు హృదయంలో, అప్పటి వరకు అపవాది యొక్క శక్తి చేత, ఆ ఆకర్షణ చేత, ఆ బలము చేత, ఆ దురాత్మ వాయుమండల సంబంధమైన అధిపతి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు అన్నాడు బైబిల్లో. ఆ సమూహాల చేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి. అందుకే అతనిలో ఎక్కడ ప్రేమ కనబడదు. చూడండి కావాలంటే అతను ఫ్లాష్ బ్యాక్. అతనిలో ఎక్కడ ప్రేమ ఉండదు, దయ ఉండదు, కరుణ ఉండదు, జాలి ఉండదు, అయ్యో పాపం అనే స్వభావం ఉండదు. రక్తం చూస్తే జాలి పడే స్వభావం కాదు అది. రక్తం మరిగిన పులి, రక్తం మరిగిన పులి, క్రూరుడు, కఠినుడు, బండ హృదయం, దయ లేదు, ప్రేమ లేదు, జాలి లేదు, కరుణ లేదు. అవేవీ లేనటువంటి ఆ క్రూరమైన స్వభావం కలిగినటువంటి, మృగపు స్వభావం కలిగినటువంటి సౌలు చంపటానికి కూడా వెనకాడట. అది తనకు ప్రాణాధారమైనట్టుగా భావించుకుంటున్నాడట. ఏంటి? సంఘాన్ని హింసించడం, చంపడంనా? ఆ మార్గంలో ఉన్న స్త్రీలను, పురుషులను పట్టుకుని ఈడ్చుకొని వెళ్ళిపోతూ హింసిస్తూ వాళ్ళని చంపటానికి కూడా వెనుకాడక అదే తనకు ప్రాణాధారమైనట్టుగా భావిస్తున్నాడు అని అంటే ఎంత క్రూరమైన దుస్థితిలో పౌలు ఉన్నాడో మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాంటి వ్యక్తి అంటాడు ఆ తర్వాత, చంపడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. క్వైట్ ఆపోజిట్ కదండి వర్డ్స్ అవి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు నేను మీకు ఏం చెప్పాను? ఒక్కసారి చీకటి శక్తి ప్రభావంలోనికి వెళితే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో లింకప్ అయిపోతాం, లైక్ వైఫై నెట్వర్క్. ఇప్పుడు ఇక్కడ వైఫై రూటర్ ఉందనుకోండి, ఆ పాస్వర్డ్ అది తీసుకుని మనం ఆ రూటర్కి కనెక్ట్ అయ్యామనుకోండి, ఈ ప్రాంగణంలో ఆ రూటర్ యొక్క సిగ్నల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు దాంతో ఏమై ఉంటావు చెప్పండి, ఏమై ఉంటావు? కనెక్ట్ అయి ఉంటావు. డిస్కనెక్ట్ అవ్వవు, కనెక్ట్ అయి ఉంటావు. ఈ దాని ప్రభావం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఆ నెట్వర్క్తో నువ్వు ఏమై ఉంటావు? కనెక్ట్ అయి ఉంటావు. ఇన్ ద సేమ్ వే ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు అన్నాడు కదా. మరి ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలు భూమి మీద ఒక మానవునిలోనికి ప్రవేశిస్తే, ఒక మానవుడు ఆ కనెక్షన్లో వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటే, ఒక మానవుడు ఆ దుష్టశక్తితో కనెక్ట్ అయి ఉంటే, నువ్వు ఎక్కడున్నా వాడి నెట్వర్క్ ఉంటుందా ఉండదా? చెప్పండి. దుష్టుడు నెట్వర్క్ లేని ఏరియా ఎక్కడైనా ఉందా? చెప్పండి, ఏ ఏరియా ఉందా? ఒక చోట ఎయిర్టెల్ పనిచేయదు, ఒక చోట జియో పనిచేయదేమో, కానీ సాతాను పనిచేయని ప్రాంతం ఎక్కడైనా ఉందా? చెప్పండి. సాతాను పలానా చోట పనిచేయడండి అని ఎక్కడైనా చెప్పగలమా? ఎక్కడ చెప్పలేము. వాడు పని చెయ్యని ప్రాంతం అంటూ ప్రపంచంలో ఏది లేదు. అన్ని చోట్ల పనిచేస్తున్నాడు వాడు, అన్ని దేశాల్లో పనిచేస్తున్నాడు వాడు. మనుష్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా వాడు ఏం చేస్తున్నాడు? తన పనిని కొనసాగిస్తున్నాడు. ఎవరిని మింగేద్దామా, ఎవరిని కనెక్ట్ చేసేద్దామా అని తిరుగుతున్నాడు వాడు. అందరినీ వాడి కనెక్షన్తో పెట్టుకున్నాడు, వాడితో లింకప్ అయ్యేలా ఉంచుకున్నాడు అందరిని కూడా. ప్రియులారా, ఇన్ ద సేమ్ వే ఎలా అయితే దుష్టశక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉందో అలాగే దైవశక్తి కూడా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆయన అంతటా అందరిలోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఆయన. అందుకే మొదట మీకు చెప్పాను, హస్తకృతాలయాలలో వెతకాల్సిన అవసరత లేదు, చేతులతో సేవించబడువాడు కాదు, ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఇదేమైనా చర్చా? ఇది ఇప్పుడు ఇక్కడ ప్రభువు లేడందామా? చెప్పండి, ఇదేమైనా చర్చా? రేపొద్దున ఇదేంటిది? ఒక సాధారణమైన ప్లే గ్రౌండ్. కానీ ఇప్పుడు ఈ లైటింగ్, ఈ వాతావరణం, ఇక్కడ వాక్యం, దేవుని పాటలు, దేవుని మాటలు, దేవుని సత్యము, సువార్త, ఇదంతా ఈ ప్రాంగణం అంతా ప్రభు యొక్క ప్రభావంతో నింపబడింది. ఈ ప్రాంగణం అంతా ఇప్పుడు దేవుని పిల్లలతో నింపబడింది. ప్రభు యొక్క ప్రభావం ఉంది ఇక్కడ, దైవానుగ్రహం ఉంది ఇక్కడ. ఎందుకు? మనం ఉన్నాం కాబట్టి. మనం వెళ్ళిపోతే ఇక్కడ ఏం లేదు ఇంకా. కాబట్టి దైవశక్తి ఒక ప్రాంతానికి పరిమితం కాదు, దైవాకర్షణ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఆయన అంతటా ఉన్నాడు. ఆయన శక్తి పైనుండి దిగి వస్తున్నటువంటి శక్తి, నిత్యము మనతో కనెక్ట్ అయి ఉండేటువంటి శక్తి, ఆకర్షణ. అందుకే ఆ లింక్ అప్ ఎప్పటికీ తెగదు. ఒక కనెక్షన్ స్టార్ట్ అయిందంటే దేవునితో మనకి అది అలా లింక్ అయ్యి ఉంటుంది. ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 24వ అధ్యాయంలో 49వ వచనంలో అపోస్తలులతో ప్రభువు మాట్లాడుతూ ఏమన్నారో చూడండి ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో
ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నాడు. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పాను. ఎక్కడి నుంచి పొందుకుంటారట శక్తి? వీళ్ళు పైనుండి. ఆ శక్తి పైనుండి పొందినటువంటి శక్తి నిత్యం భూమి మీద ఉంటుందా, మళ్ళీ భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతుందా? ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకై వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. అంటే ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుటకై పైనుండి మీకు అనుగ్రహించబడినటువంటి శక్తి అది. పైనుండి మీకు అనుగ్రహింపబడినటువంటి శక్తి. ఆకాశ మండలం అంతా దురాత్మల సమూహం ఎలా అయితే ఉందో, ప్రపంచమంతా పరిశుద్ధాత్మ ప్రభావం ఉంది. పరిశుద్ధాత్ముడు ఒక చోట ఉండేవాడు కాడు, ఆయన అంతటా ఉన్నవాడు. దురాత్మ ఎలాగైతే అంతటా ఉందో, పరిశుద్ధాత్ముడు కూడా అంతటా ఉన్నాడు. ఏమంటే ఒక మాట మీకు చెప్తాను, ప్రపంచమంతా వెలుగు మాత్రమే ఉందా? చెప్పండి. చీకటి కూడా ఉంది. ప్రపంచమంతా చీకటే ఉందా? వెలుగు కూడా ఉంది. వెలుగు ఉంది, చీకటి ఉంది. చిన్న డిఫరెన్స్ ఏంటంటే, వెలుగు ఎక్కడుందో చీకటి అక్కడ ఉండదు, చీకటి ఎక్కడుందో వెలుగు అక్కడ ఉండదు. ఈ ఒక్క ఉదాహరణ మీకు అర్థమైతే, ఈ పోలిక మీకు అర్థమైతే, పరిశుద్ధాత్ముడు లోకమందున్నాడు, దురాత్మ లోకమందుంది. దురాత్మతోనూ కనెక్ట్ అవుతున్నారు ప్రజలు, పరిశుద్ధాత్మతోనూ కనెక్ట్ అవుతున్నారు. దురాత్మతో కనెక్ట్ అయ్యేవారు దురాత్మ సంబంధమైన ఆకర్షణలో ఉన్నవారు, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యేవారు దేవుని ఆకర్షణలో ఉన్నవారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ అండ్ ఈవిల్ స్పిరిట్. ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఏ కనెక్షన్తో ఉంటారు మీరు? ఏ కనెక్షన్తో ఉంటారు? ఏ కనెక్షన్ కావాలి మీకు? దైవాకర్షణలో ఉంటారా, లేక దుష్ట ఆకర్షణలోనికి వెళ్ళిపోతారా? దైవాకర్షణ ప్రభావంలో ఉంటారా, దురాత్మ సంబంధమైన ఆకర్షణలోనికి వెళ్ళిపోతారా? ఏ ఆకర్షణలోనికి వెళతారు అనేది నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ రాత్రి ఆలోచన చేయాలి. ఇక్కడైతే పైనుండి మీరు శక్తి పొందుతారు అంటే ఆ శక్తితో నిత్యం మీరు కనెక్ట్ అయి ఉంటారు. అదే యోహాను సువార్తలో ప్రభు చెప్తారు, ఆయన ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు, అప్పుడప్పుడు కాదు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడితిరి అని వ్రాయబడింది. కంటికి కనిపించని ఒక శక్తి, ఒక పవర్ నిన్ను నడిపిస్తుంది. ఒక పవర్ నీతో పాటు ఉంటుందా? పవర్ నీతో కనెక్ట్ అయి ఉంటుందా? పవర్ నిన్ను నడిపిస్తుందా? పవర్ ఈ చీకటి లోకంలో పడిపోకుండా, దుష్టశక్తి మాయలోనికి వెళ్ళిపోకుండా, ఆపద్దనమందు వాడిని ఎదిరించుటకు సర్వాంగ కవచంతో శక్తిమంతులుగా నిలబడటానికి ఆత్మ ఖడ్గం వలె ఆ కనెక్షన్ ఎప్పుడూ నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆ శక్తి, ఆ ప్రభావం ఎల్లప్పుడూ నీతో ఒక వైఫై నెట్వర్క్ మాదిరిగా ఆ ప్రాంగణంలో నిన్ను ఉంచుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏ దేశానికైనా వెళ్ళు, ఏ ప్రాంతానికైనా వెళ్ళు, ఆరిన ఈ నేల మీద నువ్వెక్కడున్నా సరే దైవాకర్షణ నిన్ను విడువదు, ఎడబాయదు. ఆ కనెక్షన్ నీతో, ఆ కనెక్షన్ నువ్వు కలిగి ఉంటే. చూడండి, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని ప్రజలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తమని పుట్టినోట్లు ఏమి రాశాడు? మూల భాషలో ఏమనుందట? నన్ను కప్పు నిమిత్తము అన్నాడు. ఏం కప్పుతోందట ఆయన్ని? చదవండి జాగ్రత్తగా, మీ బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో. క్రీస్తు శక్తి నన్ను కప్పుతోంది అంటున్నాడు. క్రీస్తు శక్తి నన్ను కప్పుతోంది. మనుషులు కనబడుతుందా? అది మనుషులు కనబడుతుందా? పేతురుని బంధించిన వాళ్ళు కనబడిందా? పేతురుని చెరసాల్లో పెట్టి బొండలు వేసి బిగించిన వాళ్ళకి కనబడిందా ఒక శక్తి ఆయన మీద నిలిచి ఉందని, ఒక పవర్ ఆయనతో పాటు ఉందని, ఒక పవర్ ఆయన వెంబడిస్తోందని, ఒక పవర్ ఆయన వెన్నంటే ఉందని కనబడిందా ఎవరికైనా? కనబడదు. అధికారులకు కనబడిందా? కనబడలేదు. అన్యజనులకు కనబడిందా? కనబడలేదు. పోనీ సంఘ సభ్యులకు ఏమైనా కనబడిందా? నో. ఇన్విజిబుల్ థింగ్, ఇన్విజిబుల్ స్పిరిట్, ఇన్విజిబుల్ పవర్, దట్ ఈస్ ద హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అలాంటి ఒక శక్తివంతమైన ప్రభావము కప్పుతోందట, పౌలు గారిని కప్పుతోంది. అది ఎవరికి కనబడట్లా. వైఫై నెట్వర్క్ ఉన్నా ఎవరికి కనబడదు, కానీ పనులు జరుగుతుంటాయి.
ఫొటోస్ సెండ్ అయిపోతుంటాయి, వీడియోస్ సెండ్ అయిపోతుంటాయి, యూట్యూబ్ ఫైల్ ఓపెన్ అయిపోతుంటుంది, వాట్సాప్లో మీరు ఫైల్స్ పంపించేసుకోవచ్చు, ఫేస్బుక్ మీరు అన్ని చూసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ కనిపించని ఒక వైఫై నెట్వర్క్ మీ మొబైల్తో ఏమై ఉంది? అనుసంధానమై ఉంది. ఇన్ ద సేమ్ వే పైనుండి వచ్చినటువంటి శక్తి, దైవ శక్తి, ఏ మానవుడైతే దైవ శక్తితో కనెక్ట్ అయి ఉన్నాడో ఆ మానవుని చుట్టూ వ్యాపించి ఉంది. ఆ మానవునితో ఉంది, ఆ భక్తునితో ఉంది ఆ ప్రభావం. ఇది నమ్మాలి, సత్యం ఇది. దురాత్మ ఎలాగైతే ఒక మనిషిలో ఉందో క్రియల ద్వారా కనబడిపోతుంది మనకి. ఎస్, ఇతను దురాత్మ సంబంధి, ఇతను నోటి వెంట వచ్చే మాటలను బట్టి చెప్పొచ్చు. హృదయము నుండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును. చీకటి సంబంధమైన మాటలు, దురాత్మ సంబంధమైన మాటలు, అపవిత్ర సంబంధమైన మాటలు అతను నోటి వెంట బయలు వెళుతున్నాయి అంటే అవి నోటిలో నుండి వచ్చే ఆ దురాత్మకు సంకేతాలు. ఒకడు ఆత్మను కలిగి ఉన్న ఎడల వాని హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించును, పారును అని చెప్పబడుతోంది. ఎస్, అతడు తన హృదయములో నుండి మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా దైవాత్మకు సంకేతంగా నిలబడుతున్నాడు. మీరు గమనించండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి కాల సమయంలో ఒక శక్తి నన్ను కప్పుతోందని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. చదవండి జాగ్రత్తగా. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము పుట్టినోట్లో నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఏందే బహు సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. ఎలాంటి బలహీనతలో అయినా సరే ఆ శక్తి నన్ను విడువదేడబాయదు. ఆ శక్తి నన్ను కనెక్ట్ చేసి ఉంచుతుంది. ఒక అద్భుతమైన కనెక్షన్ నాకు ఆ శక్తికి ఉంది. నన్ను బలపరుస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను సుదీర్ఘ ప్రయాణాలలో, సుదీర్ఘ ప్రాంతాలకు నన్ను తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. నేను ఘనహీనుడను కాను, గనుడనై ప్రభు సన్నిధిలో పోరాడుతున్నాను. మృగములతో పోరాడుతున్నాను, లోకముతో పోరాడుతున్నాను. ప్రభు మార్గాల్లో ఒక అద్భుతమైన యోధునిగా, క్రీస్తు సైనికునిగా ప్రభు సన్నిధిలో నిలబడ్డానని ఒక గొప్ప మహోన్నతుడైన వ్యక్తి కొరకు సాక్ష్యమిస్తున్నాడు ఒక సామాన్య మానవుడు. మీరు గమనించాలి, రాత్రికాల సమయంలో ఆ పవర్ మీరు ఆస్వాదిస్తున్నారా? ఆ పవర్ని మీరు అనుభవిస్తున్నారా? ఎస్, నాతో ఒక శక్తి ఉందని ఎప్పుడైనా గమనించారా? నన్ను నడిపిస్తున్న శక్తి, నన్ను బలపరుచు వానియందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరుచు వానియందే నేను సమస్తము చేయగలను. నీ శక్తితో కాదు, నీ బలముతో కాదు, నా ఆత్మశక్తితో ఇది జరుగుతుంది. అలాంటి ఒక ప్రభావం మన చుట్టూ ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? దాంతో కనెక్ట్ అవ్వాలి. అదే దైవాకర్షణ. అయస్కాంత క్షేత్రం కంటే ప్రభావవంతమైన క్షేత్రం అది దైవ క్షేత్రం. అది దైవ క్షేత్రం. ఆ దైవ క్షేత్రంలో దైవాకర్షణ ఉంది. ఆ దైవాకర్షణ నీతో ఉంటే నీకు అసలు తిరగలేదు, నిన్ను ఎవడు ఆపలేడు. నీకు అసలు తిరగలేదు. నువ్వు ఏది తలపెట్టినా ప్రభు కొరకు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతావు. ఎందరో హృదయాలు వెలిగించగలుగుతావు. ఒక సైనికుడిగా, ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రపంచంలో అనేక మంది హృదయాలను ప్రభు తట్టు తిప్పగలుగుతావు. ఆ శక్తి నీకు ఇస్తాడు దేవుడు. ఆ శక్తి నీకు అనుగ్రహింపబడుతుంది. పైనుండి నువ్వు కూడా శక్తి పొందుకుంటావు. నిత్యం పైనుండి నీకు శక్తి వస్తుంది. నిత్యం కనెక్ట్ అయి ఉంటావు ఆ శక్తితో. నిత్యం అది నీ హృదయానికి తెలుస్తుంది, బాహ్యానికి కాదు. అపోస్తలుడైన పౌలు బాహ్యానికి బలహీనుడు, శరీర రూపమునకు బలహీనుడట. కానీ ఆత్మ విషయంలో ఎలా ఉన్నాడు? మహాబలవంతుడుగా ఉన్నాడు. మహాబలవంతుడు. కేవలం శరీర విషయంలోనే బలహీనుడు, తోస్తే పడిపోతాడేమో. కానీ ఆత్మ కదపలేని కోట, కదపలేని కోట, అంతరంగం. ఎందుకు అలా ఉన్నాడు అంటే పైనుంచి నిత్యం శక్తిని పొందుకుంటున్నాడు కనుక. నా ప్రియ దేవుని ప్రజలారా, కేవలం భౌతికమైన భావజాలానికి, భౌతికమైన ఆచార వ్యవహారాలకి, భౌతికమైన భక్తి జీవితానికి, చేతులతో సేవించడం, ఇలాంటి పద్ధతులకి, సంప్రదాయాలకి అలవాటు పడిపోతే, మనుష్యులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలుగా బోధించుకుంటూ వ్యర్థంగా జీవితాన్ని గడిపేస్తే, ఎప్పటికి మీరు సత్యాన్ని తెలుసుకుని, ఎప్పటికి ఆ శక్తిని పొందుకుంటూ, ఎప్పటికి బలవంతులుగా సమాజంలో నిలబడి దేవుని కొరకు గొప్పగా మీరు వాడబడతారు? చెప్పండి, ఎప్పుడు వాడబడతారు అలా? ఎప్పుడు ఒక దివ్యమైన జ్యోతిగా ప్రకాశిస్తూ సమాజంలో వెలుగొందుతావు? ఎప్పుడు ఒక క్రీస్తు పత్రికగా సమాజంలో ముద్రింపబడతావు? ఎప్పుడు ఒక ఉన్నతమైన వ్యక్తిత్వంతో అనేక మందిని ఆలోచింపజేసే సత్తువ గల తోటగా మారతావు? ఒకసారి ఆలోచించండి. థింక్ వైజ్లీ. ఆలోచించండి ఒక్కసారి. రాత్రి దైవాకర్షణ ప్రభావంలో ఉంటే నువ్వెంత పవర్ఫుల్గా ఉండాలో తెలుసా? నువ్వెంత పవర్ఫుల్గా ఉండాలి, నువ్వెంత లోతుగా ఆలోచించాలి, నువ్వెంత యుక్తిగా ఆలోచించాలి, నువ్వెంత తెలివిగా ఆలోచించాలి, నువ్వెంత రోషం కలిగి, పౌరుషం కలిగి సమాజంలో నిలబడాలి. పౌరుషము కలిగి ఉండండి అన్నాడు, రోషము కలిగి ఉండండి అన్నాడు. కానీ రోజు సంఘంలో పౌరుషం చచ్చిపోతుంది, విశ్వాసంలో రోషం చచ్చిపోతుంది, ప్రేమ చచ్చిపోతుంది, చల్లారిపోతుంది, భక్తిలో ఉన్న శక్తిని కోల్పోతున్నారు. భయం లేదు, రాబోయే లోకాన్ని గురించినటువంటి దిగులు లేదు.
మాయలోకి వెళ్ళిపోతే వాడు మిమ్మల్ని కూడా కాటు వేయడానికి వెనకాడడు సుమా. బీ కేర్ఫుల్. మీరు మాయలోకి వెళ్ళిపోతే వాడు మిమ్మల్ని కూడా కాటేయడానికి వెనకాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా వాడు కాటు వేయగలడు. ఏ విధంగానైనా సరే వాడు మనల్ని మోసం చేయగలడు. ఎందుకంటే దైవాకర్షణలో ఉన్న వాళ్ళని చీకటి శక్తి లాక్కోవాలని తెగ తాపత్రయపడుతూ ట్రై చేస్తుంది. అందుకే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహమోలేవాడు వెదకుచ్చు తిరుగులాడుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బీ కేర్ఫుల్. ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, ఏదో 4 చప్పట్లు కొట్టేసి 2 పాటలు పాడేసి నిద్రపోతూ వాక్యం వినేసి నా దగ్గర ఉన్న చిల్లర అక్కడ పడేసి ఇంటికి పోయాను, నేను ఇదే పెద్ద గొప్ప భక్తి చేసేస్తున్నాను నువ్వు అనుకుంటావేమో. తప్పు ప్రియుడా, తప్పు తప్పు తప్పు. భక్తి అంటే మన హృదయంలో నిత్యం శక్తిని పొందుకుంటూ ఉండాలి. మన హృదయం నిత్యం ఆ శక్తితో కనెక్ట్ అయి ఉండాలి. మన హృదయం నిత్యం ఆ శక్తి ప్రభావంతో వర్ధిల్లుతూ ఉండాలి. ఆ ఆకర్షణలో ఉండాలి, ఆ బలంతో ఉండాలి. ఆ దివ్య వాక్య ఖడ్గాని చేత పట్టుకుని దుష్టుణ్ణి ఎదిరించగలిగే దమ్మున్న విశ్వాసిగా నిలబడాలి. దమ్మున్న విశ్వాసిగా రొమ్ము చూపించి నిలబడాలి తప్ప వెన్ను చూపించకూడదు. అలాంటి ఒక పౌరుషం కలిగిన విశ్వాసిగా నిలబడాలి. ప్రభావవంతమైన విశ్వాసిగా నిలబడాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వాడవై, ఆసక్తి కలిగిన దానవై ఈ కథన రంగంలో ముందుకు కదలాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అది నీలో లేనప్పుడు చచ్చుబడిపోయిన చేతులు, పగిలిపోయిన పాదాలు, కదలని మొండెంగా, స్థిరత్వం లేనివాడిగా, అస్థిరుడుగా, ఎప్పటికీ ప్రభు కార్యాలు పట్టించుకొనని వానిగా జీవచ్చం వల్ల మిగిలిపోతావు. అందుకే జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని డిక్లేర్ చేసేసాడు. ఆ డిక్లరేషన్ మన జీవితాల్లో ఉండకూడదు ప్రియమైన దేవుని ప్రజలారా. అందుకే రాత్రి ఆలోచించండి, ఎన్ని విలువైన సంగతులు మనకు దైవ గ్రంథం నేర్పిస్తోంది. అలాంటి ప్రభావవంతమైన ఆకర్షణలో ఉండి ప్రభు కొరకు ఉన్నతమైన కార్యాలు చేద్దాం. అందరం ఒకే బాటలో నడుద్దాం. అందరూ ఒక్కటిగా ఉందాం. ప్రభు కొరకు ఫలిద్దాం. నా కోరిక నాతో పాటు మీరు ఫలించాలన్నదే. అందరూ బాగుండాలి, మీరు అందరూ బాగుండాలి, మీ అందరి జీవితాలు బాగుండాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ రాత్రి నేను బాహాటంగా చెబుతున్నాను, మీకు మీ అందరి జీవితాలు బాగుండాలి, వెలుగుమయమై ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ కుటుంబాలు ఆనందమయమైన కుటుంబాలు కావాలి. దైవం యొక్క ఆకర్షణలో భద్రంగా కాపాడబడుతున్న వారిగా మీరు అందరూ ఉండాలి. ఆ శక్తిని నిత్యం పొందుకుంటూ ప్రభు యొక్క మార్గాలలో నిత్యం నడిచే పిల్లలుగా మీరందరూ ఉండాలి. అది దేవునికి సంతోషం. అంతే తప్ప దుష్టుని యొక్క మాయలో, చీకటి సంబంధ శక్తుల ప్రభావం చేత అల్లాడిపోతూ కొట్టుకుపోతూ ఎక్కడో నిత్య నాశనానికి వెళ్ళిపోయే దౌర్భాగ్యకు గుంపులో మనం ఉండకూడదు. అందుకే దేవుడు ఈ 3 రోజులు చాలా స్వచ్ఛమైన వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. విని విడిచిపెట్టే గుంపులో దయచేసి ఉండొద్దు. విని బాగుపడండి, భయంతో ఉండండి, భక్తితో ఉండండి. దేవుని సేవకులు చెబుతున్న వాక్యాన్ని గౌరవించడం నేర్చుకోండి. దైవజనుల్ని గౌరవించండి, దైవజనులు చెబుతున్న వాక్యాన్ని గౌరవించండి. అది స్వచ్ఛమైన సత్యవాక్యం అయితే పాల వలె దానిని అపేక్షించండి, కోరుకోండి. ప్రభు యొక్క ప్రభుత్వానికి లోబడి ఉండండి. దైవ రాజ్యాంగం అది, దైవ చట్టం అది. లోబడి ఉండండి. ఆయన వాక్యం ఉత్తీర్ణులుగా, పరిపూర్ణులుగా మారండి. సత్యమందు స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రతిష్ఠ చేయబడండి. సంఘములో నిత్యము ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి, రోషం కలిగి, పౌరుషం కలిగి మండుతున్న దివిటేల వలె ప్రకాశించండి. మర్చిపోకండి, మండుతున్న దివిటేల వలె. అది ప్రభువుకు సంతోషం, అది ప్రభువుకు ఆనందం. అటు ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, ఎంతో విలువైన వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించారు. మీ ఆత్మశక్తితో, మీ ఆత్మ ప్రభావముతో మమ్మల్ని నడిపిస్తున్నారు. దుష్టుడు మమ్మల్ని మింగివేయకుండా, సింహపు నోట మేము పడిపోకుండా మమ్మల్ని తప్పిస్తూ, ప్రభువా నిత్యము ఆ యొక్క శక్తిని మా జీవితాలలోనికి, మా హృదయాలలోనికి పంపిస్తూ, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని బలపరుస్తున్న మా కన్న తండ్రి, మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపచేయండి. మీ యొక్క కృపా బాహుళ్యం చెప్పిన మమ్మల్ని కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో, మీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని, లైవ్ ద్వారా వీక్షించినటువంటి ప్రియబిడ్డల జీవితాలను కూడా వెలిగించమని, ప్రభు ఈ సభలు ఇంత ఘనంగా జరగడానికి మీరు చేసిన సహాయమును బట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతి రూపాయి మీకు మహిమకరంగా, మీ నామానికి మహిమకరంగా తండ్రి, ముఖ్యంగా అనేకుల జీవితాలకు దీవెనకరంగా ఉండునట్లు ఇక్కడ వాడబడిందని అది సాక్ష్యం ఇచ్చునట్లుగా తండ్రి సహాయం అనుగ్రహించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ తండ్రి, తీర్పు దినాన మీ ఎదుట నిందారహితంలోగా మేమందరము నిలబడినట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ, కూడి వచ్చిన పిల్లలను దీవించమని, వారి కుటుంబాలను, సంఘాలను దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ, ఈ సభలు నిర్వహించిన బిడ్డల్ని, సహోదరుణ్ణి, వేదికను అలంకరించిన నా తోటి సహోదరుల్ని దీవించమని వేడుకుంటూ,
పరిచర్య చేసిన ప్రతి బిడ్డకు మీ శక్తిని బలాన్ని మరింతగా అనుగ్రహించి వారి కుటుంబాన్ని బలపరచమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని ప్రజలారా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.